సఖీల్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ పినాంగ్ సిరీస్. సో లాస్ట్ వ్లాగ్ లో చూసారు కదా, మనము కేక్ లాక్సీ టెంపుల్ అని చెప్పేసి ఒక చైనీస్ టెంపుల్ కి అయితే చూసేసారు. ఇది వచ్చేసి కంటిన్యూయేషన్ పార్ట్ 2 అన్నమాట. సో పార్ట్ 1 ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే తప్పకుండా డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను. అలాగే మా పినాంగ్ సిరీస్ మొత్తం అంతా ప్లేలిస్ట్ లో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అన్ని వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మలేషియాలో పినాంగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అన్నమాట. సో ఐలాండ్, అక్కడ చాలా టెంపుల్స్ అలాగే బోల్డ్ అనే అట్రాక్షన్ ప్లేసెస్ అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేస్తున్నాము. తప్పకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మా ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వ్లాగ్ లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ టెంపుల్ బయట అయితే ఇక్కడ విషింగ్ రిబ్బన్స్ అని చెప్పేసి కొన్ని రిబ్బన్స్ అయితే పెట్టున్నారనమాట. సో మనం ఎలాగా ఇండియాలో ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరుకొని ముడుపులు కడుతూ ఉంటాం కదా, టెంపుల్ లో బయట చెట్ల దగ్గర అక్కడ అంతా, అలాగే వీళ్ళు కూడా విషింగ్ రిబ్బన్ అని చెప్పేసి ఇట్లా రిబ్బన్స్ అయితే కడుతూ ఉంటారు అనమాట. సో కొన్ని స్టిక్స్ లాగా పెట్టేస్తున్నారు. కలర్ కలర్ రిబ్బన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రిబ్బన్ వచ్చేసి 1 రింగెట్ అనమాట. మలేషియన్ రింగెట్స్ లో 1 రింగెట్ అంటే అరౌండ్ మనకి ఇండియన్ కరెన్సీలో ఒక 20 రూపీస్ అలా పడుతుంది అనుకోండి. ఒక రిబ్బన్ మనం ఏమనుకుంటున్నామో, మనకి ఏ కోరిక కావాలో అలాగే నీట్ గా రాసి పెట్టేస్తున్నారు. సంతానము, జాబ్, మ్యారేజ్, లవ్, ఇట్లా అన్ని కూడా ఉన్నాయి. సో ఏ రిబ్బన్ కావాలో ఆ రిబ్బన్ తీసుకొని మనం అయితే అక్కడ హ్యాంగ్ చేస్తే దాన్ని నెరవేరుతుందని ఒక నమ్మకం అంట. సో లోపలికి వస్తే హాల్ లోపలికి, అంటే గుడి లోపలికి మొత్తం అంతా విగ్రహాలు ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి కదా, గోల్డెన్ కలర్ లో దేవుళ్ళు దేవతల విగ్రహాలు అనమాట. సో కింద అంతా చూడండి కొన్ని పీటలు వేస్తున్నారు కదా, ఆ పీటల మీద మోకాళ్ళ మీద ఇలా కూర్చొని ఇట్లా ప్రే చేసుకోవాలన్నమాట. అట్లాగా ప్రే చేస్తారు. సో ఇంక ఇక్కడైతే లోపల మనము బయటనే పెట్టాలి. లోపల వచ్చి జస్ట్ ప్రే చేసేసుకొని బయట అగరబత్తులు కానివ్వండి, ఇందాక చూపించినట్టు ఆ రిబ్బన్ విషెస్ వి కానీ, ఇంకేమన్నా ల్యాంప్స్, దీపాలు వెలిగించాలన్నా అన్ని కూడా బయటనే చేసుకోవాలి. టెంపుల్ బయట, టెంపుల్ లోపల వచ్చేసి ఓన్లీ ప్రే చేసుకోవడానికే. చూడండి చుట్టూతో కూడా అంతా గోల్డ్ పెయింట్ వేస్తున్నారు లోపల వాల్స్ అన్నిటికీ కూడా. సో కింద అంతా కూడా ఫ్లోర్ మీద అంతా కూడా ఈ లోటస్ షేప్ లో అట్లా డిజైన్ అంతా ఉంది. ఇంకా దేవుళ్ళు అందరూ కూడా గోల్డెన్ కలర్ లో మనం యూజువల్ గా చూస్తూ ఉంటాం. లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అవన్నీ మనం ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ కూడా ఉన్నాయి చాలా లాఫింగ్ బుద్ధాలు. ఇంకా అంతా కూడా బుద్ధుడు విగ్రహాలు, ఇంకా వాళ్ళ దేవుళ్ళ విగ్రహాలు అన్ని కూడా ఉన్నాయన్నమాట. అన్ని గోల్డెన్ కలర్, చాలా బ్రైట్ గా ఉంది కదా, చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇంకా కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొన్ని పెట్టున్నారనమాట ఇక్కడ చూడండి. సో అవన్నీ కూడా ప్లే చేస్తారనమాట వాళ్ళ ఫెస్టివల్ టైంలో. అక్కడ అంతా కూడా స్క్రిప్ట్స్ అవన్నీ కూడా పెట్టినారు, పెద్ద పెద్ద డ్రమ్స్, కాకపోతే వెరైటీగా ఉన్నాయన్నమాట. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చూడండి ఎలా ఉందో, అసలు చాలా వెరైటీగా ఉంది కదా. ఇది మొత్తం అంతా కూడా చెక్కతో చేస్తున్నారు. మనం కూడా చూస్తుంటాం మన ఇండియన్ ట్రెడిషన్ లో పెద్ద పెద్ద తంబూరాలు, వీణలు, తబలాలు అవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళకి కూడా కొంచెం యూనిక్ గా ఉన్నాయన్నమాట ఆ డిజైన్స్ అవన్నీ కూడా. సో ఇంకా దేవుళ్ళ విగ్రహాలు కూడా చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి. ఇంకా అక్కడైతే ఒక జడలు ఇలా పట్టుకొని చేత్తో ఒక విగ్రహం చూడండి, చాలా బాగుంది కదా, ఇట్లా నిలబడుకున్నట్లుగా. ఇంకేమో చుట్టూ ఇక్కడ అంతా కూడా కొన్ని విగ్రహాలు అంతా ఉన్నాయి. చాలా బాగుంది ఈ టెంపుల్ అంతా కూడా. సో ఇట్లా విజిట్ చేస్తా ఉంటే 1 by 1 మా దక్ష అడుగుతుంది అనమాట, ఏంటి మమ్మీ పేర్లు ఏంటి ఇవన్నీ అని. ఏం చెప్పను దానికి, అసలు నాకే తెలియదు నాన్న. అన్ని విజిట్, ఎక్కడ దేవుడు కనిపించినా ఏ దేవుడైనా దేవుడే కదా. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. మంచిగా దండం పెట్టుకొని చెప్తున్నాను అనమాట దానికి కూడా. సో చాలా బాగుందండి, యూనిక్ గా కొత్త కొత్తగా చూడడం కూడా. సో అక్కడ కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. మా దక్షి చేతిలో పట్టుకోండి చూడండి. సో చైనీస్ లాంగ్వేజ్ లో రాస్తున్నారు అనమాట. బుక్స్ అన్ని కూడా ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు. సో మనం దేవుళ్ళవి ఇప్పుడు మన టెంపుల్స్ దగ్గర కూడా సాయిబాబా పారాయణం అని చెప్పేసి అష్టోత్తరం చదివే బుక్స్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసి ఉంటారు కదా, దేవుళ్ళ పురాణాల బుక్స్ అవన్నీ. సేమ్ వీళ్ళు కూడా అట్లా వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా కొన్ని బుక్స్ పెట్టేసి మొత్తం డొనేట్ చేస్తున్నారు ఫ్రీగానే. ఇంకా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పై కొండ మీదకి మళ్ళీ కూడా ఇంకొక లిఫ్ట్ లాంటిది తీసుకొని బయలుదేరాలట. సో ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము. దారిలో మొత్తం అన్ని హ్యాండ్ క్రాఫ్ట్, హ్యాండ్ మేడ్ షాప్స్ అన్ని ఉన్నాయన్నమాట. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, బుట్టలు, బట్టలు, ఇంకా మలేషియన్ ట్రెడిషన్ ఇవన్నీ. సో ఇప్పుడైతే సంథింగ్ షటిల్ బస్ లాంటివి తీసుకుంటాము. దీనికి కూడా సపరేట్ గా మళ్ళీ చార్జ్ చేశారు. 6 రింగిట్ అలా తీసుకుంటున్నారు. సో పర్ పర్సన్ కి పర్ హెడ్. సో ఇక్కడ పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ టెంపుల్ అయితే ఎలా ఉంది. మామూలుగా అయితే అక్కడ కేబుల్ కార్ లాగా ఉంటుందంటే, ఇప్పుడు ఏదో మెయింటెనెన్స్ లో ఉందని చెప్పేసి ఆ షటిల్ బస్సెస్ అయితే మనకి సర్వీసెస్ లో ఉన్నాయి. ఇంక పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గార్డెన్ ఉందండి మొత్తం అంతా. ఇప్పటి వరకు మనము అన్ని చిన్న చిన్న గార్డెన్స్ అట్లా అంతా చూసి టెంపుల్ చూసాం కదా, ఇంక టాప్ కి వచ్చేసాం అనమాట. సో చివరాఖరి పైన కొండ మీద, సో మొత్తం అంతా చూడండి కొండ పైన ఎంత బాగా పెట్టున్నారో గార్డెన్. ఇంకా రాగానే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాం కదా,
పాపం దక్షి కొంచెం ఆకలేస్తున్నట్టుంది. సో చక్కగా టేబుల్స్ లాగా, డైనింగ్ టేబుల్ లాగా అట్లా పెట్టున్నారు అనమాట. సో ఈ సిరామిక్ టైప్ లో ఉన్న టేబుల్స్ అవన్నీ కూడా అక్కడ కూర్చొని కొద్దిగా స్నాక్స్ అవన్నీ తినిపించేసుకున్నాము దక్షికి. ఇదిగోండి ఇంకా పైన ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. ఇదిగోండి ఫ్లవర్ హౌసెస్ లాగా ఉన్నాయన్నమాట. పైన దీపాలు పెట్టేది అన్ని కూడా ఈ కూజాలు మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా. సో మనం అంతా డెకరేషన్ ఐటమ్స్ కి యూజ్ చేసుకుంటాం, కానీ సేమ్ అలాంటి దాంట్లోనే గాలి ఆడి దీపాలు ఆరిపోకుండా భలే ఐడియాగా ఉందన్నమాట. వీళ్ళది లోపల పెట్టుకున్నారు. ఇదైతే ఇప్పటి వరకు కింద అన్ని కూడా నేను గోల్డెన్ కలర్ లోనే మాక్సిమం అన్ని దేవుళ్ళవి అలానే చూసాను, కానీ ఇది మటుకి అమ్మవారి గుడి అన్నమాట. సో అమ్మవారి ఇదిగోండి చాలా చేతులు ఇట్లా పెట్టుకొని అమ్మవారు ఉన్నారు, విగ్రహం ఎంత బాగుందో. ఇక అమ్మవారి ఈ టెంపుల్ లో కూడా ఎక్కడ చూసినా డొనేషన్, మనం ఎలాగైతే హుండీల్లో వేస్తా ఉంటాం కదా, సో ఆ హుండీలో వచ్చిన ఆదాయం అంతా కూడా గుడికి సంబంధించిన యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగిస్తారు కదా. సో సేమ్ వీళ్ళు కూడా డొనేషన్ అని చెప్పి రాసి పెట్టి కొన్ని హుండీలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా క్రాఫ్ట్స్ అన్ని అమ్ముతున్నారు అనమాట. సో చాలా వరకు బొమ్మలే అమ్ముతున్నారు అన్ని కూడా. మనం బొమ్మల కొలువులో మనం కూడా బోలెడన్ని రకరకాల బొమ్మల్ని కలెక్ట్ చేస్తా ఉంటారు బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు. సో అట్లాగే ఇక్కడ సిరామిక్ తో చేసినటివి, చాలా పింగాణివి మట్టితో చేసినటివి, కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ తో చేసిన బొమ్మలు అవన్నీ కూడా చూడండి ఎంత భలే ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ ఒక ఫిష్ లాగా ఉంది, ఆ ఫిష్ హ్యాండ్ లో ఒక చిన్న బాబు ఉన్నట్టు. ఇక్కడేమో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇక్కడేమో ఫిషర్ మ్యాన్ చేపలు పట్టే అతని లాగా. ఎంత బాగున్నాయి, యూనిక్ గా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి చాలా క్యూట్ గా ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ గా కూడా ఉన్నాయి అనమాట. ఆ బొమ్మలన్నీ కూడా. అమ్మవారి విగ్రహం కూడా అయితే నాకైతే సేమ్ మన ఇండియన్ టెంపుల్ లో అమ్మవారి విగ్రహం చూసినట్టు అనిపించింది అనమాట. ఈ విగ్రహం అయితే మొత్తం అంతా చెక్కతో చేసింది. సో చూడండి అదిగోండి మొత్తం అంతా అమ్మవారి విగ్రహం ఇట్లా ఉంది చూడండి. మొత్తం అన్ని చేతిలో కమలము శూలము ఇట్లా పట్టుకున్నట్టు, అంత కత్తి ఖడ్గము అన్ని పట్టుకున్నట్లు ఉంది కదా. సో మా పద్మాసనం వేసుకొని అమ్మవారి ఇలా కూర్చున్నట్లుగా ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ కూడా సేమ్ అంతే అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇట్లా కింద ఉంటాయి, ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని మనం అయితే ప్రే చేసుకోవాలి. ఇక్కడ ఇంకా పక్కన అంతా కూడా ఈ ఎమరాల్డ్స్ ఇంకా రకరకాల స్టోన్స్ తో చేసిన బ్రాస్లెట్స్ అట్లా ఉంటాయి కదా, ఇవన్నీ బాగా నమ్ముతారనమాట చైనీస్ కూడా. అలాంటివన్నీ పెట్టినారు. ఇవేంటో నాకు అర్థం కాలేదు, గుహలు గుహలుగా ఉన్నాయి. అంటే ఈ పాము పుట్టలు లేకపోతే ఉంటాయి కదా కొన్ని కొన్ని చిన్న చిన్న పుట్టలు అలా పెట్టేస్తున్నారు అనమాట. అవి కూడా అమ్ముతున్నారు ఎందుకో మరి. సో అవి కూడా చాలా మంది తీసుకున్నారు. బయట టేబుల్స్, బయట బెంచెస్ చూడండి పార్క్ లో భలే ఉన్నాయి కదా. కోతి బొమ్మలు, అలాగే కుక్కతో చేసినటివి, ఈ స్టోన్స్ తో చూడండి. ఇక్కడ ఏమో టాటాయిస్ ఉంది, చాలా బాగుంది. బయటికి వస్తే ఇక్కడ మంచిగా ఒక వాటర్ ఫాల్ ఉందండి. వాటర్ ఫాల్ మధ్యలో చూడండి స్టెప్స్ ఇలా పెట్టి ఒక చిన్న హౌస్ లాగా ఉందన్నమాట. భలే ఉంది కదా, చాలా బాగుంది వ్యూ. ఇదైతే పాండ్ లాగా ఉందన్నమాట. మొత్తం అంతా దాని మధ్యలో భలే పెట్టారు పైన. చాలా బాగుంది కదా. అంటే ప్రీవియస్ మనకి పాత కాలం నాటి అప్పుడు రాజులు అట్లున్నప్పుడు ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉన్నట్టు అనిపించింది. మొత్తం ఓవరాల్ పైకి హిల్ పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇదనమాట వ్యూ. చుట్టూతో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఆ మధ్యలోకి వెళ్ళిపోదాము, ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. అంటే ఫొటోస్ తీసుకోవడానికి కానివ్వండి, మొత్తం అంతా వీడియోస్ కి, సో చాలా పిక్చర్ తీసుకోవడానికి చాలా బాగుంది అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ ప్లేస్ అయితే. సో వెనకాల చిన్నపాటి వాటర్ ఫాల్ కూడా వస్తుంది కదా, వాటర్ భలే ఉందన్నమాట. కింద అయితే చూడు, కాకపోతే వాటర్ చూడండి చాలా గ్రీన్ గా ఉందన్నమాట. మొత్తం అంతా పాచి పట్టినట్టు ఉంది చాలా. అయితే ఎవ్వరు కూడా లేరు ఆ టైంలో, కొంచెం మధ్యాహ్నం టైంలో కదా, అప్పుడప్పుడే వస్తున్నారనమాట విజిటర్స్ అందరు కూడా. కాకపోతే సన్నీగా ఉంది, చాలా వేడిగా. ఇదిగోండి వాటర్ ఫాల్స్. ఇదంతా ఆర్టిఫిషియలే, కాకపోతే కొండలాగా పెట్టి న్యాచురల్ గా అక్కడి నుంచి వాటర్ వస్తున్నట్టు చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అన్ని. ఇంకా నేను ఇక్కడ తిరిగి చూస్తున్నాను, దక్షి దుర్గేష్ గారు వెళ్ళిపోయి అక్కడ అంతా చూస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళ డాడీయే ఎవరో ఒకరు అనమాట, ఎవరి దగ్గర ఒక దగ్గర ఉంది కదా దక్షి ఇంకా అని చెప్పేసి దుర్గేష్ గారికి ఇచ్చేసి ఇంకా నేను అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా నేను ఎక్కడని చూసి ఇంకా నన్ను చూసి అది కూడా వస్తుంది అనమాట ఎక్కుకుంటూ. పైకి అయితే వచ్చింది, కాకపోతే ఇక్కడ కూర్చుంటే బాగుంది. కింద నుంచి అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి పిల్లలు. ఇదిగోండి ఆ బెంచ్ కింద ఫుల్ ఓపెన్ ఉందన్నమాట. దాని కిందకి దూరడం ఆ పిల్ల చేష్టలు అయితే పోవు కదా, అవి దూరారంటే ఇంకా కింద వాటర్ లో పడతారు అనమాట డైరెక్ట్. అక్కడైతే ఏం రైలింగ్స్ ఏం క్లోజ్ చేసి అట్లా ఏం లేవన్నమాట. ఇదిగోండి ఇంకా ఫైనల్ గా కొండ పైన ఉండే పెద్ద విగ్రహం అంటే ఇదేనండి. చాలా పెద్ద విగ్రహం అన్నమాట, చాలా పెద్దగా ఉంది చూడండి మొత్తం అంతా గోపురం. ఇది యూజువల్ గా ఇయర్లీ వన్స్ చైనీస్ న్యూ ఇయర్ అయితే వస్తుంది అనమాట. మనకి జనవరిలో న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇంగ్లీష్ న్యూ ఇయర్. ఎలాగైతే మనకి ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వస్తుందో వాళ్ళు కూడా
ఫిబ్రవరి అది అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో వస్తుంది అనమాట చైనీస్ న్యూ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క యానిమల్ చిహ్నంగా వస్తుంది. మనం ఎలాగైతే ఉగాది చేసుకుంటాం కదా, సేమ్ అలాగే చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ఆ టైంలో అయితే మొత్తం అంతా ఎంటైర్ టెంపుల్ కి లైటింగ్స్ పెడతారంట, బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందంట. ఇంకా ఈ కొండని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మొత్తం పినాంగ్ అంతా కనిపిస్తుంది చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ. ఇంకా అలాగే మనకి పినాంగ్ హిల్ పైకి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోర్డుని మంచి మంచి పినాంగ్ లో బ్లాగ్స్ అన్ని రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మీరు కూడా ఉండాలి. తప్పకుండా మరి